తిరుపతిలో కూడా తిరుపతి గురించి కూడా నేను ఒకటి మాట్లాడతాను. ఏపీ మనకి ఉద్యోగాలు లేకుండా ఎంతమంది ఉన్నారు, జాబ్స్ లేకుండా వాళ్ళు బిజినెస్లు చేసుకుని సంతోషంగా ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా. మరి తిరుపతిలో విదేశాల వాళ్ళందరికీ మద్రాసు, ఢిల్లీ, అటు బొంబాయి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు షాపులు మీరు ఇస్తున్నారు? ఎక్కడ చూసినా, ఏ హోటల్లో చూసినా, ఏ డ్రింక్ షాపులో చూసినా, ఎక్కడ చూసినా ఆటో నడిపేవాడితో సహా తెలుగోళ్ళు కాదు. మరి ప్రభుత్వం ద్వారకా తిరుమలని వాళ్ళకి ఏ తాకట్టు పెట్టిందా? అంటే డబ్బు కోసమే చూసుకుంటారా మీరు? మరి ఇక్కడ ఏపీలో ఉన్న ప్రజలు ఏమైపోవాలి? మీరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే తిరుపతిలో అసలు ఏమన్నా సరైన భద్రత ఉందా? వెళ్ళిన వాళ్ళు సరిగ్గా సవ్యంగా చూస్తున్నారా? నిర్లక్ష్యం ప్రవర్తిస్తున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బ్రాహ్మణులు, విదేశీ బ్రాహ్మణులను తీసుకొచ్చి మీరు ద్వారకా తిరుమలలో, పెద్ద తిరుపతిలో మీరు జాబ్స్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన ఒకసారి గమనిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? టూ మచ్ అండి. మీకు వెంకన్న బాబు అంటే చాలా భక్తి. మీరు ఒకసారి తిరుపతి గురించి కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరినీ తీసేసి తెలుగు వాళ్ళకి మీరు అవకాశాలు ఇచ్చి వాళ్లకు బతుకుదెరుగు దారి చూపించాలని తిరుపతిలో నేను కోరుకుంటున్నాను. అక్కడున్న ఆదాయం ఎక్కడా ఉండదు. అక్కడికి వెళ్ళి ఇక్కడ మన ఏపీలో వాళ్ళు కూడా ఏదన్నా ఒకటి పెట్టుకున్న హ్యాపీగా సంతోషంగా బతుకుతారు. కాబట్టి తిరుపతిలో అవకాశాలన్నీ మన ఏపీ ప్రజలకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను.